ప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన ఆరోగ్య సంపద యోగా అని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ అన్నారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా హనుమకొండ జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యోగా నిపుణుల మార్గదర్శకత్వంలో కలెక్టర్ ఆసనాలు, ప్రాణాయామం చేసి యోగా ప్రాముఖ్యతను వివరించారు. యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప ప్రాచీన వారసత్వమని, నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమైందని పేర్కొన్నారు. మారుతున్న జీవనశైలి కారణంగా వెన్నునొప్పి, మెడనొప్పి, మోకాళ్ల నొప్పులు, రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు పెరుగుతున్నాయని, వాటి నివారణలో యోగా, ప్రాణాయామం, ధ్యానం కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. అట్లా ఒక వెరీ ఏన్షియంట్ మన ఏన్షియంట్ విద్య, ఇది మన పాత విద్య. అండ్ మన నుంచి, మన కంట్రీ నుంచి ఇంటర్నేషనల్ స్టేజ్కి వచ్చింది. ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేగా నడిపిస్తున్నాము. దిస్ ఈజ్ నాట్ నేషనల్ యోగా డే, ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ యోగా డే. ప్రపంచం అంతా ఇది జరుగుతుంది. మనము మన ద్వారా ఇది తీసుకువెళ్ళినాము. ఇండియాకి మామూలుగా ఒక సాఫ్ట్ పవర్ అంటాము. సాఫ్ట్ పవర్ అంటే ఈ మనము దీనిపైన గర్వం తీసుకోవాలి. వి షుడ్ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. ఒక ప్రాబ్లం కూడా ఎవరికి లేదు, అందరూ చాలా హెల్తీగా ఉన్నారు. ఎవరైనా చెప్పచ్చా నా ఫ్యామిలీలో నో ప్రాబ్లం, ఎవ్రీవన్ ఇస్ వెరీ హెల్తీ. ఒక ఫ్యామిలీ ఫర్దర్గా వాళ్ళకి బ్యాక్ పెయిన్ లో, నీ పెయిన్ లో, వాళ్ళకి వెయిట్ గెయిన్ లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ట్రాన్స్లేట్ అయ్యింది. సో కంపల్సరీ మీరు మీ పేరెంట్స్ కి కూడా చెప్పాలి. అట్లీస్ట్ half an hour you can dedicate to yourself. And as a student, మీ స్టూడెంట్స్ కోసం స్పెషల్లీ లాస్ట్ లో చెప్పిన ప్రాణాయామం లైక్ అన్లోమ్ విలోమ్ ప్రాణాయామం, భ్రామరి ప్రాణాయామం, మెడిటేషన్, these should be inevitable part of any student life. మీరు ఏమైనా చేస్తున్నారు, ఏమైనా స్పోర్ట్స్ లో వెళ్తున్నారు, అప్పుడు కూడా అట్లీస్ట్ ఈ కొన్ని ప్రాణాయామం, కొంతవరకు మెడిటేషన్ if you incorporate into your life, you will benefit a lot. మీకు ఇప్పుడు కనపడదు దానికి రిజల్ట్, కానీ ఓవర్ ద టైం నెక్స్ట్ 6 months లో, నెక్స్ట్ 1 year లో మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. మీరు ఏమైనా చేస్తున్నారు, స్టడీస్ ఉండొచ్చు, స్పోర్ట్స్ ఉండొచ్చు, మీ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. ఏమైనా you will feel that difference because we will be able to improve concentration. మనం చేసిన పనిలో కాన్సన్ట్రేట్ చేయగలుగుతాము, మనం చేసిన పనికి ఎక్కువ ఫోకస్ చేయగలుగుతాము. మీ రొటీన్లో మేబీ గ్రౌండ్ నుంచి మీ ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత మీ రూమ్కి వెళ్తే 2 minutes మెడిటేషన్ చేయండి, 5 minutes ఎక్కడైనా కూర్చొని ప్రాణాయామం చేయండి. ఇట్ విల్ హెల్ప్ యూ అ లాట్ ఇన్ లాంగ్ రన్. whatever studies లో లేకపోతే స్పోర్ట్స్ లో whatever you want to pursue, it will help you a lot. అండ్ మళ్ళీ ఒకసారి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఎంత మంచి అరేంజ్మెంట్ చేసినారు. ఆయుష్ డిపార్ట్మెంట్ ఇన్స్ట్రక్టర్ స్పెషల్లీ చాలా మంచిది. లాస్ట్ 45 minutes బాగా యూస్ఫుల్గా అండ్ చాలా కొత్త ఆసన నేర్పించినారు. మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.